వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. వేదవతి ఇంటికి ఆస్తులని జప్తు చేసుకోవడం కోసం కోర్టు వారు వస్తారు. కట్టుబట్టలతో వేదవతి కుటుంబమంతా తమ ఇంటి నుండి ఇక బయటికి వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి ఇక కోర్టు వారు ఆ ఇంటిని సీల్ చేస్తారు. వేదవతి కుటుంబం శ్రీకర్ తన ఫ్రెండు ఇంటిని చూపిస్తారు కదా, ఆ ఇంటికి రోడ్డుపై దీనంగా నడుచుకుంటూ వస్తూ ఉంటారు. ఆ ఇంటి జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఉంటారు ప్రసాదరావు, వేదవతి. ఇది ఇలా ఉండగా అవనికి ఆఫీస్ తరపు ఇక మంచి బంగ్లాని, కారుని ప్రమోషన్ ఇవ్వడంతో ఇక ఇటు సుజాత, అవని, నరసింహ చాలా సంతోషంగా, అక్క మీరు కూడా ఆ బంగ్లాకి వచ్చేయాలి, ఇక ఈ ఇంటిని ఖాళీ చేస్తున్నాం, అలాగే ప్రమోషన్ వల్ల నా జీతం కూడా పెరిగింది కదక్క అనగానే చాలా సంతోషంగా ఉంది అవని. అమ్మవారి రాకతో నువ్వు ఎదుగుతున్నావు, కానీ నీ అత్తవారికి ఇలాంటివి తెలిస్తే అస్సలు తట్టుకోలేరు అనగానే, అక్క వాళ్ళ గురించి పక్కన పెట్టు, దేవుడు అమ్మవారు మన ఇంట్లో ఉన్నారు, అందుకే మనం పైకి ఎదుగుతున్నాము, రేపే మనం బంగ్లాకి వెళ్ళబోతున్నాము అని అంటుంది అవని. ఇక నరసింహ, సుజాత చాలా సంతోషపడుతూ ఉంటారు. కరెక్ట్గా వేదవతి కుటుంబం ఇక ఒక చిన్న ఇంటికి వెళ్తూ ఉంటే అటు కరెక్ట్గా అవని, సుజాత అలాగే అమ్మవారి విగ్రహంతో ఇక తనకి ఆఫీస్ తరపు ఉన్న బంగ్లాకి వస్తూ ఉంటారు కారులో. ఇలా ఇద్దరు ఒకరికి ఒకరు తెలియకుండా ఇటు ఓడలు బళ్ళు ఓడలు అయినట్టు ఇక దేవుడు శపిస్తే ఎలా ఉంటుంది అన్నది, వేదవతి కుటుంబానికి ఎంతటి పరాభవం జరుగుతుందన్నది మనకు తెలుస్తుంది. ఇటు అవని కష్టపడి ఉద్యోగం సంపాదించి ఇక అంచెలంచెలుగా ఎదుగుతున్నట్టు మనకి అమ్మవారి రాకతో తెలుస్తూ ఉంటుంది. ఇక అవని, సుజాత అందరూ అమ్మవారి విగ్రహంతో తనకిచ్చిన బంగ్లా దగ్గరికి చేరుకుంటారు. కరెక్ట్గా అవనికి ఇచ్చిన ఆఫీస్ తరపు బంగ్లా ఎదురుగానే ఇక వేదవతి కుటుంబం కూడా ఒక చిన్న ఇంటికి వస్తూ ఉంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు అవని కారులోండి దిగడం చూసి. ఇటు వాళ్ళు మాత్రం ఆ చిన్న ఇంట్లోకి వెళ్ళడం చూసి అవని షాక్ అవుతుంది. ఇక సుజాత దగ్గరికి వస్తారు వేదవతి. ఏంటి ఎక్కడికి వచ్చారు? మేము రోడ్డు మీద పడ్డామని మమ్మల్ని అవమానించడానికా అనగానే, అత్త అంత సీన్ లేదు, మా అవనికి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చింది, ఇదిగో ఈ బంగ్లాని, ఈ కార్ని ఆఫీస్ తరపు వారు ఇచ్చారు, ఏది ఏమైనా దేవుడు ఉన్నాడని ఇప్పుడు తెలుస్తుంది. ఎంత అహంకారం పోయావత్తయ్యా, మా అవని ఏ తప్పు చేయలేదని ఇప్పుడు తెలిసినా ఇంకా నీ కుటుంబం నమ్మటం లేదు, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, అమ్మవారి దగ్గర చెంపలు వాయించుకొని నా చెల్లిని మీ ఇంటికి కోడలుగా తీసుకెళ్ళండి, అప్పుడు మీకు ఈ కష్టాలు కాదు, పోయిన ఆస్తులన్నీ తిరిగి వస్తాయి అని చెప్పి అంటూ ఉంటుంది సుజాత. శ్రీకర్ అలాగే ఇటువైపు నిహారిక, కృష్ణబాబు ఈర్ష్య ద్వేషాలతో రగిలిపోతూ ఉంటారు. అక్క కష్టాల్లో ఉన్న వాళ్ళకి కష్టమైన మాటలు మాట్లాడకూడదు, దేవుడు ఖచ్చితంగా అందరి కళ్ళు ఒకేసారి తెరిపిస్తారు, అలాగే ఈ అమ్మవారు అదిగో మా అత్తవారింటికి వెళ్ళే రోజు రాబోతుంది, నా కూతురు నా దగ్గరికి చేరుతుంది, అప్పుడు వీళ్ళందరూ నన్నే ఆ ఇంటికి తీసుకువెళ్తారు, ఇప్పుడు మనం బంగ్లాలో ఉన్నామని వాళ్ళని ఎప్పుడూ ఎగతాళి చేయకూడదు అనగానే, చూడవని నేనెప్పుడూ ఎగతాళి చేయటం లేదు, ఒక మనిషి ఒక కోడల్ని పూర్తిగా అర్థం చేసుకొని కూడా తను ఎటువంటి తప్పు చెయ్యదు అని మనసులో ఉండాలి, తల్లంత వయసు ఉన్న అత్త నీ గురించి ఏం చేసింది, తన దగ్గర కోడలుగా ఉన్నావు, నువ్వు తప్పుడు మనిషివో ఒప్పుడు మనిషివో నీ పద్ధతి ఏంటి అన్నది తనకి తెలుసు, ఏదో రిపోర్ట్స్ వల్ల నువ్వు తప్పు చేస్తావని ఎలా నమ్ముతుంది, అందుకే దేవుడు సరైన శిక్ష వేశాడు అని చెప్పి అంటూ ఉంటుంది సుజాత. ఇక ఇటువైపు అవని అలాగే నరసింహ, సుజాత కొత్త బంగ్లాలో అడుగుపెట్టి పాలు పొంగిస్తారు. అటువైపు వేదవతి ఆ ఇంటిని చూస్తూ అవని ఎదుగుదల చూస్తూ కుళ్ళుకుంటూ, చూసారా పాపాత్ములకే రోజులంటారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇటువైపు నిహారిక, అవునత్తయ్య అమ్మవారి తన దగ్గర ఉంది కదా, అందుకే అంత బిల్డప్ కొడుతున్నారు, కానీ
ఏంటి శ్రీకర్, కావాలనే నీ భార్య గొప్పతనాన్ని మాకు తెలియాలని తన ఇంటి ముందే ఈ చిన్న గుడిసెలాంటి ఇంటికి తీసుకొచ్చావా అని అంటుంది నిహారిక. అవును బంగారం, వీడు మనల్ని అవమానించాలని ఇక్కడికి తీసుకొచ్చాడు అనగానే, సర్లే మీరైతే ఏదైనా బంగ్లా చూపించండిరా అని అంటారు పెద్దిరాజు. ఏంటి ఇక్కడికి వచ్చాక నోరు ఎక్కువ అవుతుంది అనగానే, అంత లేదు, నోరు ఎక్కువ తక్కువ కాదు, ఒక్కొక్కసారి దేవుడి శాపానికి గురైతే ఇలా జరుగుతుంది. ఇప్పటికైనా అవని తప్పుని మీరు ఎత్తి చూపడం కాదు, తన్ని గౌరవించండి అని అంటారు పెద్దిరాజు. అయిపోయింది, ముందు ఇంటికి వెళ్దాం పదండి అని చెప్పి లోపలికి వెళ్ళి ఇక నిహారిక పాలు పొంగిస్తూ ఉంటే ఎంతకీ ఆ పాలు పొంగవు. పక్కకి తప్పుకోండి, నేను పొంగిస్తాను అని చెప్పి అర్చన తన చేతులతో పాలని పొంగించి ఇక దీపారాధన చేస్తుంది. ఇది ఇలా ఉండగా సత్య ఘోరమైన అవమానంతో చనిపోవాలనుకుంటారు. చూడు చూడు అవని, నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ నీ భర్త శ్రీకర్ అంటే నీకు ప్రాణమని తెలుసుకున్నాను. మీ ఇద్దరు విడిపోవడానికి నేను కారణమని నాకు నేనే సిగ్గుపడుతున్నాను. నా చావే నాకు కావాలి, నేను ఏదైనా చెయ్యాలి అని చెప్పి పాపం ఇటువైపు సత్య చనిపోవాలని ఇక ఒక ప్లేస్కి వస్తూ ఉంటారు. కరెక్ట్గా అర్చన తన చెయ్యి పట్టుకుంటుంది. ఏమైంది, నా చెయ్యి పట్టుకున్నావు అనగానే, నువ్వు చనిపోవాలనుకుంటున్నావా అనగానే, అవును పాప, నేను చాలా పాపం చేశాను. భార్యాభర్తల బంధం తెలుసుకోకుండా వాళ్ళ మధ్య చిచ్చు పెట్టాను. నేను బ్రతికే హక్కు లేదు అనగానే, చూడు పశ్చాత్తాపం కంటే ఏది మిన్న కాదు, నువ్వు పశ్చాత్తాపడ్డావు అంతే కదా అని అంటుంది అర్చన. అవునమ్మా, నేనేం చేయాలి అని అంటారు. నాతోరా అని చెప్పి అమ్మవారి గుడికి తీసుకువెళ్తుంది అర్చన. చూడండి, మీరు తప్పు చేశారు, ఆ తప్పుని సరిదిద్దుకోవచ్చు కదా, చనిపోవడమే పరిష్కారం అని ఎలా అనుకుంటారు? మీరు ఒక గొప్ప లాయరు, అలాగే మా పెద్దావిడ ఇంటి ఆస్తులన్నీ పోయేలా అవని గారిపై ప్రేమతో అలా చేశారు. తిరిగి ఆస్తులన్నీ తీసుకొచ్చి అవని అమ్మకి ఇవ్వండి, ఆ ఆస్తులన్నీ పెద్దావిడ చేతికిస్తే అవని గారిని క్షమిస్తుంది, మీరు కూడా తప్పు చేయలేదని వాళ్ళు తెలుసుకుంటారు అనగానే ఇక సత్య అర్చనని, అమ్మ నిజంగా అమ్మవారు ఏ రూపంలో వచ్చి మనకి చెప్తూ ఉంటారంటారు. ఇప్పుడు నమ్మాను, ఖచ్చితంగా వాళ్ళ ఆస్తులన్నీ వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తాను, అప్పుడు నాకు ప్రశాంతంగా ఉంటుంది అని అంటారు సత్య. ఇది ఇలా ఉండగా అవని ఆఫీస్కి వెళ్ళి ఇక కారులో తిరిగి వస్తూ ఉంటుంది. ఇంతలో నిహారిక కృష్ణబాబు ఇక నడుచుకుంటూ, ఏంటి బంగారం, మనకి కష్టాలు, మార్కెట్కి వెళ్ళి మనమే కూరగాయలు తీసుకురావాలి, ఇప్పుడు ఎలా? ఇప్పుడు మనకి డబ్బు సంపాదించే ఆదాయం లేదు, ఏ డబ్బు కోసం మనం ఏదేదో చేశాము, కానీ రోడ్డు మీద పడ్డాము, కానీ ఆ ముక్కు పుడక అమ్మవారు మన చేతికి వచ్చేస్తే ఇక ఇలాంటి పనులన్నీ ఉండవు అని అంటుంది నిహారిక. ఏం చేద్దాము అని చెప్పి అంటారు. అవని కోసం మనకి నిజం తెలుసు, ఆ రోజు సత్య నర్సుతో సంతకం చేశాడని నేనే ప్రూఫ్ చేశాను, అది చెప్తే అనగానే, అది చెప్తే మా అమ్మ నిన్ను నన్ను ఆ కొంప నుండి గెంటేస్తుంది, అప్పుడు మనం అవని దరికి కూడా చేరలేము అని అంటూ ఉంటారు కృష్ణబాబు. ఈలోపు అవని కారు దిగి వస్తుంది. నిహారిక రండి, కారులో డ్రాప్ చేస్తాను అనగానే, ఏంటి చాలా చాలా ఎక్కువ చేస్తున్నావు, ఈ పొగరు కారు రావడం వల్లనా అనగానే, లేదు నిహారిక, కారు రావడం వల్ల కాదు, మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు బాధ అనిపిస్తుంది, నా జీవితాన్ని నువ్వు సగం సగం కాల్చేశావని తెలుసు, నేనంటే నీకు ఇష్టం లేదని కూడా తెలుసు, కానీ ఒకటి మాత్రం నిజం, ఆస్తులు అన్నీ పోవడానికి కారణం అమ్మవారి ఆగ్రహం అని ఇప్పటికైనా మీకు తెలిసిందా? ఆ ఇంటి కోడళ్ళం మనం, ఆ ఇంటి గౌరవాన్ని మనం నిలపాలి, అంతేగాని అత్తవారింటి ఆస్తులు పోయి కటిక పేదరికంలో అనుభవించేలా చేయకూడదు. అత్తయ్య నీ మాట విన్నంతకాలం అత్తయ్య పరిస్థితి మీ పరిస్థితి ఇలాగే ఉంటుంది. నీ కూతురు నా కూతురు ఉన్నత చదువులు చదవాలి, అలాగే ఈ దేశానికి మనకి ఏదో ఒకటి చెయ్యాలి, డాక్టర్లుగా చెయ్యాలి, అలాగే మన కుటుంబాన్ని మనం కాపాడుకోవాలి,
ఇలా మన ఆలోచనలు ఉన్నంతకాలం ఇక వేరే వాళ్ళపై ఈర్ష, కుళ్ళు, దోషం, ద్వేషం ఉండదు. అది నువ్వు మర్చిపోతే బాగుంటుంది నిహారిక అని అంటుంది. ఏంటి నాకు నీతులు చెప్తున్నావు అనగానే, నీతులు చెప్పడం కాదు, నిజాలు చెప్తున్నాను. చాలామంది కుటుంబంలో కలతలు పెట్టి సినిమాలు చూస్తూ ఉంటారు. కానీ అందరూ మనవాళ్ళే. మనం బాగుపడాలి, మన పిల్లల్ని పైకి ఎదిగించాలన్న ఒక్క ధ్యేయంతో ముందుకు వెళ్తే ఆ కుటుంబాలు ఎప్పటికీ చిన్న భిన్నం అవ్వవు. ఖచ్చితంగా ఇప్పటి నుండి మీ ఇద్దరూ మారాలనుకుంటున్నాను. అలాగే ముక్కుపుడక అమ్మవారు మీ ఇంటికి, అదే మన ఇంటికి రావాలి అంటే అందరం మారాలి. నేను మిమ్మల్ని మార్చాలనుకుంటున్నాను అనగానే ఇక కృష్ణబాబు, నిహారిక అవని మాటలకి సమాధానం చెప్పకుండా వెళ్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా ఇక నిహారిక కృష్ణబాబు కూతురైన శౌర్యకి అమ్మవారు పూస్తుంది. ఇక అమ్మవారు పూయడంతో ఒళ్ళంతా వేప మండలాలతో ఇక ఆ పాపకి చాలా అంటే చాలా సివియర్గా ఫీవర్ వచ్చి మూలుగుతూ ఉంటుంది. ఇటు నిహారిక, కృష్ణబాబు, పెద్దిరాజు, తన భార్య వేదవతి, అలాగే ప్రసాదరావు ఆ పాపని హాలు మధ్యలో వేసి ఇక అమ్మవారి వేపాకులతో ఇలా చేస్తూ ఉంటారు. ఇదేంటి నాకు ఇలా అయింది, అమ్మవారు నా మీదకి వచ్చారు. నానమ్మ ముక్కు పుడక ప్రదానం చేస్తానన్నావు, కానీ ఇప్పుడు చూసావా నా మీద అమ్మవారు వచ్చారు, నాకెప్పుడు తగ్గుతుంది అని అంటుంది శౌర్య. ఇంతలో అర్చన, చూడు శౌర్య, ఎక్కువగా మాట్లాడద్దు. అమ్మవారు నీకు పూశారు అంటే ఖచ్చితంగా అమ్మవారి దయ నీ మీద ఉంది అని అంటూ ఉంటుంది. ఏ నోరుమొయ్, నా కూతురు అంత కష్టపడుతూ ఉంటే సోది మాటలు మాట్లాడతావేంటి? అమ్మవారి దయ ఉంటే ఇలా నా కూతుర్ని ఇలా నట్టింట పడుకోబెడుతుందా? ఎంత హుషారుగా ఉండేదో అనగానే, చూడమ్మా అమ్మవారి అనుగ్రహం ఉంది శౌర్య, నువ్వేమీ భయపడద్దు, నేనున్నాను అని చెప్పి అర్చన తన చుట్టూ తిరుగుతూ ఇక పసుపు నీళ్ళతో తన ఒళ్ళునంతా ఒత్తుతూ ఉంటుంది. ఇక తనకి ఉపశమనంగా అనిపిస్తుంది. ఇంతలో ఇటువైపు అవనికి, సుజాతకి ఈ విషయం తెలిసి ఎదిరింట్లో ఉండడంతో ఇక అంబలి అలాంటివన్నీ తీసుకొచ్చి ఇక అమ్మ శౌర్య నీకు అనగానే, ఈవిడేంటి ఇక్కడికి వచ్చింది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఏంటి అవని, పిలవని పేరంటానికి ఎలా వస్తావు అని అంటుంది నిహారిక. నోర్మయ్, నీ కూతురికి ఒంట్లో బాగోలేదని నా చెల్లి అంబలి కాచి అమ్మవారికి నైవేద్యం పెడితే తను త్వరగా కోలుకుంటుంది తెస్తే నోటికి వచ్చినట్టు మాట్లాడద్దు అనగానే వేదవతి కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక నిహారిక కూతురైన శౌర్యకి ఇక అమ్మవారి దగ్గర ప్రసాదమైన అంబల్ని తాగిస్తూ, అలాగే పాపం చాలాసేపు వేప మండలాలతో విసురుతూ ఉంటుంది ఇక అవని. ఇంతలో సత్య వస్తారు. సత్య రాగానే అందరూ ఒక్కసారిగా కోపంగా చూస్తారు. శ్రీకర్, ఏరా సిగ్గు లేదు అని చెప్పి నీ జన్మకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా అనగానే, శ్రీకర్ నేను చేసిన తప్పుని సరిదిద్దుకుంటున్నాను. తప్పు చేస్తారు, అది తెలుసుకొని మారడమే మానవ జన్మ. నువ్వు కూడా అవని ఏ తప్పు చేయలేదు దేవత అని తన కాళ్ళు పట్టుకో, అప్పుడు మీకు ఈ పరిస్థితి రాదు అని అంటారు. ఏం వాగుతున్నావురా అనగానే, చూడు కృష్ణబాబు, నేను తప్పు చేశాను కాబట్టి మీరు కొట్టినా పడ్డాను, కానీ నా తప్పుని నేను సరిదిద్దుకున్నాను. అమ్మ అర్చన, నువ్వు నాకేం చెప్పావు అనగానే, మీరు కోర్టులో మా ఆస్తులన్నీ మాకు తెచ్చిస్తే మిమ్మల్ని క్షమించచ్చు అన్నాను కదా అనగానే, అవని మీ అత్తగారి తరపు ఆస్తులన్నీ కష్టపడి చాలా మెలకువతో తిరిగి తెప్పించాను, ఇవి మీకు ఇస్తున్నాను అని చెప్పి ఇక సత్య ఆస్తులన్నీ తిరిగి ఇక వేదవతి కుటుంబంకి ఇస్తారు. ఇటు కృష్ణబాబు, నిహారిక అందరూ చాలా సంతోషపడుతూ, ఓ అవునా, ఇక దయచేయచ్చు అనగానే, నువ్వు ఉండమన్నా నీ ముఖాలు చూస్తూ ఉండను. అవని, ఐఆమ్ సారీ, నన్ను ఇప్పటికైనా క్షమించు అని చెప్పి వెళ్ళిపోతారు సత్య. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.